హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కూటమి ప్రభుత్వం రద్దు, ఏపీలో రాష్ట్రపతి పాలన అమలు, కేంద్రం అండి. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలనకు నిరసనగా ఈ నెల 24వ తేదీన బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారండి. వినుగొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు వచ్చే బుధవారం ఢిల్లీలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా చేయనున్నట్టుగా ప్రకటించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామని చెప్పారు. ఢిల్లీలో ప్రధాని, హోంమంత్రి అందరినీ కలుస్తామని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు కేంద్రానికి వినిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ వచ్చారండి. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే 45 రోజుల్లో దాదాపుగా 46 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, టీడీపీ వేధింపులు భరించలేక 30 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇళ్లలో చొరబడుతున్నారు. షాపులను కూల్చివేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను చీనీ చెట్లు నరికేస్తూ ఉన్నారు. 490 చోట్ల అయితే ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు చేశారు. 45 రోజుల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి. ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ ఉందో నిదర్శనం రషీద్ కేసే తీసుకోవచ్చు అని వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు ఏంటి? ప్రతి నెల అక్క చెల్లెమ్మలకు 1500 రూపాయలు ఇస్తామని అన్నారు. బడికి వెళ్లే పిల్లలకు 15,000 రూపాయల చొప్పున ఇస్తామని అన్నారు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలి. అసెంబ్లీ రోజున గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ గళం విప్పుతుంది. రాష్ట్రంలోని పరిస్థితులు దేశమంతా చూసేలా బుధవారం ఢిల్లీలో సింబాలిక్ ధర్నా చేస్తాం. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరాం. హోంమంత్రి, రాష్ట్రపతిని కూడా కలిశాం. రాష్ట్ర పరిస్థితులను వివరిస్తాం. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఫ్రెండ్స్.